హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ మొగుడే రెండో పీరియడ్లో పార్ట్ 4లోకి వచ్చేసాము. అమృత అతని ముక్కు పట్టుకొని ఊపుతూ, ఇది రోజు ఉండేదేగా అంది. టిఫిను రోజు ఉండేదేగా. అతను బొంగుమూతి పెట్టాడు. ఆమె చటుక్కున అతని నెత్తి మీద ముట్టి, నువ్వు రోజు ఇలా ఆఫీస్ మానేస్తానంటే ఎలా అని అడిగింది. ఏ నేనుంటే అంత బోరుగా ఉందా? ఆమెను కింద వదిలిపెడుతూ రోషంగా అడిగాడు. అతని క్రాఫ్ చెరిపివేసి దువ్వెన తీసుకొని మళ్ళీ దువ్వుతూ అంది. నువ్వు ఎదురుగా కూర్చుంటే నీ గురించి, నీ చేతుల గురించి ఆలోచించుకుంటూ ఆనందించటం కుదరటం లేదు. అబ్బబ్బా! ఎన్ని తీపి అనుభూతులు మిస్ చేసుకుంటున్నానో తెలుసా? అమృత తప్పదా? ఆమెను హత్తుకుపోతూ అడిగాడు. తప్పదు, అతన్ని మరింత దగ్గరికి తీసుకుంటూ అంది. జీవితం అనుభవించగలిగితేనే ఒక గొప్ప అనుభూతి. సముద్రాల్ని, చీకటిని, లోయల్ని, కొండల్ని, మహావలయాల్ని, తుఫానుల్ని ఛేదించుకొని క్షితిరేఖపై నుంచి సూర్యకిరణం ఎలా ప్రభావిస్తుందో విషాదాల్ని, వ్యధల్ని చీల్చుకొని చిరునవ్వు కూడా ఉదయిస్తుంది. మంచి నేస్తముంటే. ఓ గంట తర్వాత హర్ష ఆఫీస్కి బయలుదేరాడు. అపరుద్ధ పృషత్కుడు అంటే ఏమిటి? తెలుగు పాఠం చెప్తూ అడిగాడు కూతుర్ని అధరుణాచారి. భ్రమర తెలియదన్నట్టు చూసింది. గురి తప్పిన బాణం కలవాడు అన్నాడాయన. భ్రమరాంబ కళ్ళు మూసుకుంది. కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపించసాగింది. విక్రమ్ పూల బాణం వర్షిణికి గురిపెట్టి వేస్తున్నాడు. వర్షిణి పక్కనే తను ఉంది. అతని బాణం గురి కుదిరితే వర్షిణికి తగులుతుంది. గురి తప్పితే తనకి గుచ్చుకుంటుంది. అతను అపరాధ పృషత్కుడు అయితే ఎంత బాగుండును అని నిట్టూర్చింది. ఈ రోజుకి ఈ పాఠం చాలు, వెళ్ళిరండి. తండ్రి పిల్లల్ని పంపేశాడు. ఆ రోజు ఆయనకి కాస్త జ్వరంగా ఉంది. నానా ఎలా ఉంది అని అడిగింది భ్రమర తండ్రి నుదురు తాకి చూస్తూ. ఆయన దుప్పటి నిండుగా కప్పుకొని కూర్చుంటూ, తలుపు చప్పుడైతే చాలు, ఆ గెడ్డం వాడేమో అని దడగా ఉందే తల్లి అన్నాడు. భ్రమర నవ్వేసి, అతగాడు పోస్ట్ ఆఫీస్ దగ్గరే ముసలోడైపోకుండా ఉంటే కదా రావడానికి అంది. ఒకవేళ కర్మకాలి నువ్వు తప్పు పిన్ను కూడా చెప్పావేమోనని అనుమానం వస్తే అన్నాడాయన. భ్రమణ వెంటనే పిన్ కోడ్ కరెక్టే కానీ ఆ అమ్మాయికి ఆ పేరుతో ఉత్తరాలు రావు అని అంది. ఏ పేరుతో వస్తాయి మరి అని అడిగాడు. భ్రమరాంబ మాట్లాడలేదు. ఆయన ఏదో స్ఫురించినట్టు, పిన్ కోడ్ మనదే చెప్పావు కదా, ఆ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుంది అడిగాడు. ఈ ఏరియాలోనే చెప్పింది భ్రమరాంబ. ఏ పేట? ఈ పేటనే నానా. ఏ వీధి? ఆయన ఆతృత పట్టలేనట్టుగా అరిచాడు. ఈ వీధే నానా. ఎవరింటి దగ్గర? లేచి దగ్గరికి వచ్చేస్తూ అడిగాడు. మన ఇంటి దగ్గరే. ఏమిటి నాతో పరాచకాలా? కోపంగా అడిగాడు. లేదు నానా, అన్నీ నిజమే చెప్పాను. ఎవరా అమ్మాయి? ఉద్విగ్నతో ఊగిపోతూ అడిగారు ఆయన. ఎదురింట్లో ఉంటున్న నా స్నేహితురాలు అమృతవర్షిణి, వైఫ్ ఆఫ్ హర్ష. ఆయన నోరు తెరిచి అలాగే ఉండిపోయాడు. అవును నానా, అమృతని కాలేజీలో వర్షిణి అని పిలిచేవాళ్ళం అంది భ్రమర తల వంచుకొని. అమ్మో, మన ఎదురింట్లో ఉందని తెలిస్తే ఆ గడ్డం వాడు ఊరుకుంటాడటే అన్నాడు అధరుణాచారి గుండె మీద చేత్తో నిమురుకుంటూ. వచ్చినప్పుడు చూద్దాం. అమృతకి ఈ విషయం ఇప్పుడే చెప్పవద్దు, చాలా కలతపడుతుంది అంది తండ్రితో గొంతు తగ్గించి. సరే కానీ అసలు ఆ అబ్బాయికి అమృతకి ఆయన సందేహం అర్థం చేసుకొని, అదంతా ఓ పెద్ద కథలే నానా అని నిట్టూర్చింది ఆమె. ఆయనకి ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. అది కాదే అని ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో బోర్లా పడుకొని డైరీ రాస్తుంది. ఆమె కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి పైకి లేచి ఉన్నాయి.
కాళ్ళ వెండి పట్టీలు మోకాళ్ళ దగ్గరకు జారి ఇంకా ఇంకా ముందుకు పోవాలని ఉన్నా పోలేక మోకాళ్ళ దగ్గరే ఆగి ఆమె కాళ్ళు ఊపినప్పుడెల్లా రుసరుసలాడుతున్నాయి. వాటికి తోడు చిరుమువ్వల మట్టెల సవ్వడి, లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకైవడి నడనల్ల వచ్చి అని ఆదికవి వర్ణించినట్లు ఉంది. ఆమె వెల్లికిలా తిరిగి గుండెల మీదకి డైరీ పెట్టుకొని మళ్ళీ చదువుతుంది. అల్లిబిల్లి ఊహల పందిరి అల్లుకొని వాటికి పూసే కోర్కెల్ని అనురాగ ఫలాల్ని ఆస్వాదిస్తూ ఓహ్! ఎంత తియ్యగా ఉంది కొత్త కాపురం. అంతా కొత్త, సరికొత్త. చంద్రుడు, సూర్యుడు, భూమి, ఆకాశం లాంటి అతి పాతవి కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. జీవితంలో నవచైతన్యం తొలకరికి పులకరించినప్పుడు మెలా ఆనందలహరిలో అనురాగ జలధిలో కలిసి తడిసి కరిగి విడివడి వడివడిగా తిరిగి జతపడి అన్ని పనులు యథాతథంగానే స్నానం, భోజనం, పనులు చేసుకోవటం, మాట్లాడుకోవటం, చదువుకోవటం, నిద్రపోవటం అన్నీ ముందటిలాగానే. కానీ ఒంటరిగా కాదు. కట్టలు తెగిన ఆవేశానికి సిగ్గు ఆనకట్టగా కాదు వారధిగా వేసి తీరం చేరుతూ తిరిగి మునుగుతూ ఉక్కిరిబిక్కిరై తిరిగి ఊపిరి పీలుస్తూ చుట్టూ ఉన్న లోకం మనుష్యులు మాయమవ్వాలి. నువ్వు నేను ఒకరికి ఒకరు ఆడమ్ ఈవ్ లలా ఇద్దరం దగ్గరై మన నిట్టూర్పుల వాదంలోంచి జనించే సరికొత్త వేదం సృష్టిస్తూ ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగుతుంది. అమృత ఆత్రంగా అందుకుంది. అమృత, ఐ లవ్ యూ. అవతల నుండి వచ్చే ఒక్కో పలుకు మరుని శరాగతమై ఆమెను తాకింది. హర్ష, అలాగే ఉండు. 10 నిమిషాలు, ఒకవేళ ఇంకా ఎక్కువైనా సరే ఫోన్ పట్టుకొని అలాగే ఉండు ప్లీజ్ అభ్యర్థించింది. అమృత, ఏం చేస్తున్నావు? అమ్రూ అమ్రూ హర్ష అడుగుతూనే ఉన్నాడు ఫోన్లో. అటు నుంచి సమాధానం లేదు. అతను అలాగే పట్టుకొని ఎటూ అర్థం కాక కూర్చుండిపోయాడు. ఆఫీస్ ప్రాంగణంలో టీవీఎస్ ఆపి అమృత వడివడిగా ఆఫీస్లోకి వచ్చేస్తుంటే అందరి కళ్ళల్లోనూ అదో రకం నవ్వు. ఆమె ఎవరి వైపు చూడలేదు. తిన్నగా డోర్ తెరుచుకొని అతని రూంలోకి వచ్చేసింది. ఇంకా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కూర్చొని ఉన్న హర్ష అమృత అంటూ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేశాడు. అమృత గదిలోకి అడుగు పెట్టడం, కాలితో డోర్ క్లోజ్ చేయటం ఒకేసారి జరిగాయి. ఆమె వేగంగా అతన్ని సమీపించి అతని చేతిలో నుంచి ఫోన్ తీసేసి అతని పెదవులు అందుకుంది. 2 నిమిషాల అనంతరం, హర్ష, నీ గొంతు వింటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఫోను తీగల ద్వారా రెసిప్రొకేట్ చెయ్యలేక ఇలా వచ్చేశాను అంది తమకంగా. అమ్రు, ఐ లవ్ యూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. హర్ష ప్రేమగా. ముద్దు పెట్టుకోవటం కామానికి సంకేతం కాదు, ప్రేమ నుంచి జనించే సందేశం. పరమ దురదృష్టవంతులు ఎవరంటే తమకంగా ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేని వాళ్ళు. అదరం అదరం ముడిపడితే ముద్దు, హృదయం హృదయం జతపడితే ప్రేమ. రెండవది లేని మొదటిది, మొదటిది లేని రెండవది నిరర్ధకం. శూన్యం నుంచి ఒక విశ్వం, విశ్వం నుంచి ఒక సృష్టి, సృష్టి నుంచి ఒక ప్రేమ పుడితే ఆ ప్రేమలోంచి మనిద్దరం పుట్టామట. టక్ టక్ డోర్ని మునివేళ్లతో తట్టిన చప్పుడైంది. హర్ష, అమృత ఈ లోకంలోకి వచ్చి అయిష్టంగానే దూరంగా జరిగారు. కమిన్ అన్నాడు హర్ష. అతని పర్సనల్ అసిస్టెంట్ కీర్తి లోపలికి వస్తూ అమృతని చూసి నాలుక కరుచుకొని సారీ అంది అపాలజెటిక్గా. అమృత పర్వాలేదన్నట్టు చూసింది. కీర్తి హర్ష వైపు తిరిగి అర్జెంట్ మెసేజ్ సార్ అంటూ ఓ కవరు అందించింది. చాలా గంభీరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న బుగ్గలు ఎర్రబడ్డ అమృతని చూడాలనే కుతూహలం ఆపుకోలేకపోతుంది ఆమె. హర్ష వైపు తిరిగి అమృత, వస్తా, ఇంట్లో ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చాను అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగానూ నిష్క్రమిస్తూ కీర్తికి కళ్ళతోటే వేడ్కోలు చెప్పింది. ఆమె వెళ్ళగానే హర్ష రివాల్వింగ్ చైర్లో కాస్త పక్కకు తిరిగి అక్కడ కీర్తి ఉందన్న విషయం కూడా పట్టించుకోకుండా కర్టెన్ కొద్దిగా పక్కకు జరిపి గేట్లో నుంచి వెళ్తున్న అమృతనే చూడసాగాడు. అతని కళ్ళల్లో కదలాడుతున్న ఆరాధనని చూస్తే ఏ ఆడపిల్లైనా ఈర్ష్య పడకుండా ఉండదేమో. కిటికీలోంచి కీర్తికి కింద వెళ్తున్న అమృత కనిపిస్తుంది.
అమృతది అందమా లేక దర్జానా అనుకుంది. యువకుల్ని ఆమె కళ్ళల్లోని స్వచ్ఛత, నడివయసు వారిని ఆమె చూపులోని హుందాతనం, పెద్దవాళ్ళని ఆమె మాటల్లోని మన్నన కట్టిపడేస్తాయి. అమృత టీవీ స్టార్ట్ చేసి హర్షకి చెయ్యి ఊపింది. హర్ష కూడా చెయ్యి ఊపాడు. ఆమె వెళ్ళిపోగానే ఎవరో సగం ప్రాణాలు పీల్చేసిన భావన. కర్టెన్ యథాప్రకారం జరిపేస్తూ అసంకల్పితంగా గడియారం వైపు చూసుకున్నాడు. ప్రస్తుతం ఆ గడియారం ముళ్ళు అతని శత్రువులు. సమయం గడిచే కొద్దీ అవి అతనికి మంచి మిత్రులవుతాయి. అతన్ని గమనిస్తున్న కీర్తి అతను తన వైపు చూడగానే చటుక్కున తలదించుకుంది. హర్ష చిన్నగా నవ్వి, కీర్తి పెళ్ళెప్పుడు అన్నాడు. కీర్తి సిగ్గుగా నవ్వి, త్వరలోనే అంది. తెల్లగా పొడుగ్గా ఉంటాడు. నిన్ను అప్పుడప్పుడు డ్రాప్ చేస్తాడు. అతనేనా అన్నాడు హర్ష. బాస్ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు అనుకుంటూ, అతనే అంది కీర్తి. అతన్ని అదృష్టవంతునిగా మార్చు అన్నాడు. ఆమె అర్థం కానట్లు చూసింది. హర్ష పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కళ్ళు మూసుకొని వెనక్కి జారగిలబడుతూ, మగవాణ్ణి అదృష్టవంతుడిగా లేక దురదృష్టవంతుడిగా మార్చటం అన్నది అతని భార్య చేతుల్లోనే ఉంటుంది అన్నాడు. కీర్తికి తెలుసు ఆ కనుల ముందర ఎవరి రూపం కదలాడుతుందో. అతను మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఇంత అందగాడు మంచివాడు అయినా భర్తని కొట్టేస్తున్నందుకు అమృత మీద ఈర్ష్యగా అనిపించింది కీర్తికి. అయితే రిసెప్షన్లో అమృతాన్ని చూశాక అందరికీ హర్ష మీద ఈర్ష్య కలిగింది. స్త్రీ అయిన కీర్తికి కూడా. అడ్వర్టైజింగ్ కంపెనీ జీఎంకి ఆ మాత్రం టేస్ట్ ఉండదా అనుకున్నారు తర్వాత. కీర్తి కూడా అందమైన అమ్మాయే. రోడ్డు మీద బస్సుల్లోనూ ఆమె వెనుకపడి ఫాలో అయ్యే వాళ్ళకి ఆమెకి వచ్చే ప్రేమలేఖలకి కొదవలేదు. కానీ ఆమె ఆఫీస్లో చేరిన 3 ఏళ్లలో ఒక్కసారి కూడా హర్ష ఎప్పుడూ చనువు చూపించటం కానీ ఎక్కువగా మాట్లాడటం కానీ చెయ్యలేదు. అతను పెళ్ళయ్యాకనే కొద్దిగా చనువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది అమృత గురించి చెప్పుకోవటానికి ఒకరు కావాలి కాబట్టి. తను కూడా తలమునకలుగా ప్రేమలో ఉంది కాబట్టి కీర్తికి అతని బాధ అర్థమవుతుంది. కానీ అర్థం కానిదల్లా ఒకటే విషయం, పెళ్ళయ్యాక ప్రేమించే ప్రేమలు కూడా ఇంత ఘాటుగా ఉంటాయా అని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీస్ పనిలో మునిగిపోయారు. హర్ష చాలా బిజీగా పని చేసుకుంటుంటే అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. విసుగ్గా హలో అన్నాడు అవతల నుంచి అమృత. నేనే, నాకు చాలా బోరుగా ఉంది తెలుసా అంది. నేను చాలా బిజీగా ఉన్నాను తెలుసా అన్నాడు సీరియస్గా హర్ష. అంటే ఫోన్ పెట్టేయమనేనా ఉక్రోషంగా అడిగింది. అవును అంటే తను ఫోన్ పెట్టేసి తిరిగి పనిలో నిమగ్నమయ్యాడు. మళ్ళీ ఫోన్ మోగింది. కోపంగా ఫోన్ ఎత్తాడు అతడు. హలో అనగానే నేను బోర్గా అలా పెట్టేశారేమిటో, అనవసరంగా మీ ఆఫీస్కి వచ్చి ముద్దు పెట్టుకున్నాను, ఇప్పుడేమో ఇంకా కావాలనిపిస్తుంది గారంగా అడిగింది. అమ్రు అల్లరి చెయ్యకు, నాకు ఊపిరి సరిపడినంత పని ఉంది. అర్జెంటుగా కొన్ని ఫైల్స్ హెడ్ ఆఫీస్కి పంపించాలి, తర్వాత నేనే చేస్తాను, పెట్టేయ్ అంటూనే పెట్టేశాడు. ఆ తర్వాత అతను నిజంగానే చాలా బిజీగా అయిపోయాడు. కాసేపటికి ఫోన్ అందుకొని హలో అన్నాడు. అవతలి వైపు నుంచి హర్ష గారు ఉన్నారా అండి అన్న కంఠం వినిపించింది. హర్షనే మాట్లాడుతున్నాను, చెప్పండి అన్నాడు గంభీరంగా. నా పేరు రామాచారి. మీరు చిక్కడపల్లిలో ఉన్నప్పుడు మీ ఎదురింట్లో. హర్షకి ఎవరూ గుర్తు రాలేదు. అసహనంగా నుదుటి మీద చూపుడు వేలుతో రాసుకుంటూ క్షణం ఆలోచించి సారీ నాకు గుర్తు రావటం లేదు అంటూ ఫోన్ పెట్టేయబోయాడు. మా నాన్నగారు ఆచారి గారు, మీ తండ్రి గారికి బాగా తెలుసు. చిన్నప్పుడు మీకు రొంప పడితే మందిచ్చేవారట కదా కూడాను. కంఠంలో విసుగు దాచుకుంటూ చెప్పండి, ఏదైనా పని చేసి పెట్టాలా అన్నాడు. నిజంగా అతడు చాలా బిజీగా ఉన్నాడు. అయ్యో అవసరం లేదండి, నాన్నగారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోమన్నారు అన్నాడు. హర్ష నొచ్చుకుంటూ బాగానే ఉందని చెప్పండి, థ్యాంక్ యూ అన్నాడు. వెళ్ళే లోపులు వీలైతే మా ఇంటికి రండి అంటూ అడ్రస్ చెప్పాడు. నేను మా చెల్లి వచ్చామండి. చెల్లికి ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. హోటల్ స్వర్గంలో దిగాం, సాయంత్రం వెళ్ళిపోతున్నాం. ఈసారి వచ్చినప్పుడు తప్పక వస్తాము అని చెప్పాడు అవతల వాళ్ళు.
సరే అలా అయితే అని ఫోన్ పెట్టేశాడు హర్ష. తానొక ఉచ్చులో ఇరుక్కోబోతున్నానని అతడికి ఆ క్షణం తెలియలేదు. వర్ష, నువ్వు సుఖంగా, ఆనందంగా ఉన్నావని నాకు తెలుసు. కానీ ఇక ముందు ఎలా అన్నదే నాకు భయంగా ఉంది. ఎందుకంటే విక్రమ్ బతికే ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి నీ అడ్రస్ కోసం చాలా అడిగాడు. తెలియదు అన్నాను. హాస్టల్కి వెళ్ళాడు. ఈ పాటికి తెలిసే ఉంటుంది. జాగ్రత్త. అతనికి ఆవేశం ఎక్కువ కదా. నిదానంగా వ్యవహరించు. నాకు అతను వచ్చి వెళ్ళిన తర్వాత మనసులో లేదు. ఏ సంగతి వెంటనే తెలియపరచు. ఇట్లు నీ స్నేహితురాలు శిల్ప. శిల్ప మరోసారి చదువుకొని కవర్లో పెట్టి అంటించింది. వర్షకి విక్రమ్ విషయం తెలిపి జాగ్రత్త పరచాలని ఆమె సంకల్పం. కానీ విక్రమ్కి వర్షిని అడ్రస్ తెలియడానికి తానే కారణభూతురాలు అవుతుందని ఆ నిమిషంలో ఆమె ఊహించనే లేదు. వర్షిని అడ్రస్ వ్రాసి పోస్ట్ చేసింది. విక్రమ్ వెయిట్ చేస్తుంది ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరే. నిజంగా విక్రమ్ కళ్ళు మెరిశాయి. వర్షిణి అన్న పేరుతో ఉత్తరం వచ్చిందా? అవును, వారం రోజుల నుంచి మీరు పడుతున్న బాధ చూడలేక ఉన్నానండి అంటూ పోస్ట్ మ్యాన్ ఒక కవర్ అందించాడు. విక్రమ్ ఉదుటన అతని చేతిలో నుంచి ఆ ఉత్తరం అందుకొని అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ వర్షిణి ఈవిడ అవునో కాదో పోస్ట్ మ్యాన్ తన సందేహం బయటపెట్టాడు. విక్రమ్ కవరు వెనక్కి తిప్పి చూశాడు. ఫ్రమ్ శిల్ప, వరంగల్ అని ఉంది. ఆ వర్షిణినే. అతను ఆనందం పట్టలేక పెద్దగా అరిచి పోస్ట్ మ్యాన్ చేతిలో 100 రూపాయల నోటు ఉంచాడు. కవర్ ఇచ్చేయండి. పోస్ట్ మ్యాన్ కూడా ఆనందంగా అతని చేతిలో ఉంచి కవరు వెనక్కి అందుకున్నాడు. ఆయుర్వేద వైద్యులు ఆచారి గారి అబ్బాయి నుంచి ఫోన్ వచ్చిన మరో పావు గంటకి హర్ష టేబుల్ మీద ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. విసుగ్గా ఎత్తుతూ రిసెప్షనిస్టుతో, గంట వరకు ఏ ఫోన్ ఇవ్వొద్దని చెప్పలేదు నీకు అన్నాడు కోపంగా. మీరు చిన్నప్పుడు తెలిసిన అమ్మాయట సార్. సాయంత్రం ఊరెళ్ళిపోతుందట. చాలా బ్రతిమాలింది అంది సంజాయిషి చెప్తున్నట్టు రిసెప్షనిస్టు. హర్షకి రామాచారి తన చెల్లెలతో కలిసి ఈ ఊరు వచ్చామని చెప్పిన విషయం గుర్తొచ్చింది. సరే ఇవ్వు అన్నాడు. ఒక అందమైన స్వరం లైన్లోకి వచ్చింది. హర్ష, నేను కోమలిని. ఎవరి కోమలి? కంఠం మాత్రం కోమలంగా ఉంది అనుకున్నాడు. మర్చిపోయారా? మీ ఎదురింట్లో ఉండేవాళ్ళం. మీ బ్యాచ్ అంతా నన్ను జూనియర్ హేమమాలిని అని పిలిచేవారు అప్పట్లో అని కొంచెం ఆగి సిగ్గుతో, అప్పట్లో నేను మీకు లవ్ లెటర్ కూడా రాశాను అంది సిగ్గుపడుతున్నట్టుగా. హర్ష కుర్చీలో సర్దుకున్నాడు. ఆ రోజుల్లో అతడికి చాలామంది ఆడపిల్లల నుంచి ప్రేమలేఖలు వచ్చేవి. కానీ ఎవరి జూనియర్ హేమమాలిని? అప్పుడంటే చిన్నపిల్లవి. ఇప్పుడు బాగా మెచ్యూర్ అయ్యాను అనుకోండి. సన్నగా నవ్వు. సారీ, నాకు గుర్తు రావటం లేదు. అయ్యో, అస్సలే గుర్తులేనా? ఆ గొంతులో ఎంతో నిరాశ. హర్ష మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు. లాభం లేకపోయింది. చెప్పండి, ఏమిటి పని అన్నాడు. మిమ్మల్ని ఓసారి కలుసుకోవచ్చా? వీలైతే ఇప్పుడే అంది ఆ అమ్మాయి. ఇప్పుడా అన్నాడు హర్ష. అవును, నేను ఎంతో దూరంలో లేను. మీ ఆఫీస్కి ఎదురుగుండా ఉన్న హోటల్లోనే ఉన్నాను. మీకోసమే అన్నయ్యని ఈ హోటల్లో దిగుదామని బలవంతంగా ఒప్పించాను అంటూ చిన్న హింట్. అయితే ఆఫీస్కి రావచ్చుగా అన్నాడు హర్ష. అడగకుండా వస్తే మీరేమైనా అనుకుంటారేమోనని అంది ఆ అమ్మాయి తటపాటా ఇస్తున్నట్టు. మీరే ఇక్కడికి రావచ్చుగా అని అంది. పర్వాలేదు, మీరే రండి చెప్పాడు హర్ష వాచి చూసుకుంటూ. మీరు నా వల్ల డిస్టర్బెన్స్ అవుతారేమో. హర్ష ఏమీ మాట్లాడలేకపోయాడు. రండి అన్నాడు నెమ్మదిగా. 5 నిమిషాల్లో వస్తాను. ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. హర్ష వెనక్కి వాలి ఆలోచించాడు. ఎవరి కోమలి? చిక్కడపల్లిలో మా ఎదురింట్లో ఆచారి గారు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ పక్కింట్లో ఉండే ఇంజనీర్ గారికి ఆడపిల్లలు లేరు. ఇంకా పక్కింట్లో ఏమో వస్తే గుర్తుపట్టవచ్చేమో అనుకున్నాడు. పని చేసుకుందామన్నా ఇంకా ధ్యాస కుదరలేదు. వాచి వైపు చూసుకున్నాడు. ఇంకా 2 నిమిషాలుంది ఆమె రావటానికి. ఆమె వచ్చి వెళ్ళాకే పని మొదలు పెట్టవచ్చు అని అలాగే కూర్చున్నాడు. మరో నిమిషం గడిచింది. హలో అన్న గొంతు వినిపించి తల ఎత్తి చూశాడు.
పింక్ కలర్ చుడీదార్లు, ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకొని మెరుపు తీగల ఎదురుగా హర్ష కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అమృత హాయ్ అన్నట్టు నవ్వింది. నువ్వా అన్నాడు ఇబ్బందిగా హర్ష. ఏం ఇంకెవరైనా మీరా కోసం ఎదురు చూస్తున్నారా కృష్ణారావు గారు అని అన్నాడు. ఎందుకొచ్చావు? బిజీగా ఉన్నానని చెప్పలేదు? బిజీగా ఉన్నానంటూ అలా ఖాళీగా కూర్చున్నారేమిటి అంది ఆమె తీరిగ్గా ఎదుటి కుర్చీలో కూర్చుంటూ. ఏం లేదు, ఎవరో వస్తారంటేనో నసిగాడు వాచి చూసుకుంటూ. కోమలి రావటానికి ఇంకో నిమిషం టైం ఉంది. ఆడవాళ్ళ మగవాళ్ళ అడిగింది అమృత కుతూహలంగా. హర్ష కాస్త కోపంగా చూశాడు. ఏం లేదు, నేను ఉంటే ఇబ్బంది ఏమోనని అంది చొరవగా ఓరగా చూస్తూ. అవును, చాలా ఇబ్బంది విసుగ్గా చెప్పాడు. అయితే వెళ్ళిపోతాను లేచి నిలబడి రోషంగా అంది. హర్షకి జాలేసింది. అమృత ఇంటికి ఏం పని మీద వచ్చావు అన్నాడు సౌమ్యంగా. చెప్పానుగా బోరుగా ఉందని. చక్కగా ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుకో, మ్యూజిక్ విను, లేకపోతే ఏదైనా కొత్త రకం వంటలు ట్రై చేయి. చాలు చాలు, ఇంకా లిస్ట్ ఆపేయి. ఇవన్నీ పెళ్ళికి ముందు చేసేదాన్ని, ఇప్పుడేం కర్మ? అయితే ఇప్పుడేం చేస్తానంటావు అని ఆగి, ఓయ్ అదా నీ గొడవ? కుదరదు, ఇప్పుడు ఇంటికి రాలేను. సాయంత్రం కావాలంటే త్వరగా వస్తాను అన్నాడు. ఏం బిజీగా ఉన్నారు? 10 నిమిషాల నుంచి మీరు ఖాళీగా ఉన్నారు అంది ఉక్రోషంగా. లేదు అమరు, నువ్వు వచ్చే ముందు తల ఎత్తాను, అంతవరకు చాలా బిజీగా ఉన్నాను. ఇటు చూడు అని వేలు పెట్టి తన ముందున్న ఫైల్స్ చూపించాడు. ఇవన్నీ ఒకసారి చూసి సొంతకాలు పెట్టాలి. తేడా పాడా వస్తే కష్టం, లక్షల్లో పని అన్నాడు చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్లు మొహం పెట్టి. అమృత కొద్దిగా నవ్వి, సరే అయితే సాయంత్రం త్వరగా రండి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి, ఇంకా మధువన్ నుంచి స్వీట్స్ కూడా అంది రహస్యం చెప్తున్నట్టు. హర్ష నవ్వి ఓకే అన్నాడు. తలుపు తీసుకొని బయటికి వెళ్ళి అంతలోనే తిరిగి చెప్పడం మర్చాను, ఆ కోమలి కోసం టైం వేస్ట్ చేసుకోకండి బుజ్జిబాబు గారు, ఆమె రాదు అని పకాలను నవ్వి అర్థమైందా మొద్దు అంటూ ఎక్కిరించింది. హర్షకి అర్థం అవడానికి ఓ నిమిషం పట్టింది. అమ్మ రాక్షసి, ఎంత బాగా గొంతు మార్చావు అన్నాడు పేపర్ వెయిట్ తీసి కొట్టేటట్లు చెయ్యెత్తి. చూసారా మరి, పెళ్ళయ్యేసరికి పెళ్ళం ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం మర్చిపోయారు. అంటే రామాచారి అని అడిగాడు హర్ష. హా హా, ఆ రామాచారి కూడా అమృత కంట జనితుడే. అయినా భార్యతో ఫోన్లో 2 నిమిషాలు మాట్లాడితే టైం వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా ముఖం తెలియని అమ్మాయి కోసం పావుగంట పైగా వేస్ట్ చేస్తారా అంది అల్లరిగా. హర్ష ఏం మాట్లాడకుండా క్షమించమన్నట్టు చెంపలు వేసుకొని అభినయం చేశాడు. అమృత నవ్వి వెళ్ళిపోయింది. హర్ష ఒక చేత్తో పూల పొట్లం, మరో చేత్తో స్వీట్ ప్యాకెట్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండగా డోర్ తీసిన చప్పుటికి అమృత కూడా బయటికి వచ్చింది. ఎరుపు అంచున్న తెల్లని వెంకటగిరి జరీ చీరలో తలంటి పోసుకొని అలాగే వదిలేసిన కుర్రలతో మన్మోహనంగా ఉంది అమృత. అమరు అంటూ తన వైపు వస్తున్న హర్షని చూసి టక్కున మూత తిప్పి లోపలికి వెళ్ళిపోయింది. హర్ష ఆమె వెనకాలే బెడ్రూమ్ వైపు నడుస్తుంటే వినిపించింది. ఆగండి, నేను మీతో ఇవాళ కాసేపు మాట్లాడదలుచుకోలేదు, అలిగాను. అతను అమృత వైపు చూశాడు. ఆమె పెదవులు బిగించి ఉన్నాయి. మళ్ళీ దూరం నుంచి ఓ స్వరం వినిపించింది. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, త్రాగితే స్నానం చేసి రండి. అతను ఆశ్చర్యంగా అమృతనే చూశాడు. పెదవులు కదలకుండా మాట్లాడే విద్య ఎక్కడ నేర్చుకుందా అని. కేవలం స్వయంగా మాట్లాడాను అంటే అని కిసుక్కున నవ్వు. అప్పుడే అర్థమైంది అతనికి ఆ శబ్దం టేప్ రికార్డులో నుంచి అని. తను నవ్వి సారీ డియర్, గుంజిళ్ళు తీయమంటావా అన్నాడు చెవులు పట్టుకుంటూ. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే నా ఈ ఛానల్లోని స్టోరీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. అలానే ఈరోజు ఎవరైనా బర్త్డేస్ చేసుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అలానే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళు కూడా
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి అకేషన్స్ మీ లైఫ్లో మరిన్ని జరుపుకోవాలని, మీ ఇద్దరు కలిసి కలకాలం మీ మీ ప్రయాణాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా?